నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు సూర్యమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, అదేవిధంగా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఇర్రింకి సూర్యారావు గారు ఉన్నారు. సూర్యారావు గారితో మాట్లాడదాం. నమస్తే సూర్యారావు గారు. నమస్కారం అండి. సో డాక్టర్ ఇర్రింకి సూర్యారావు గారు అంటే డాక్టర్ అంటే డాక్టరేటా సార్? ఆనరీ డాక్టరేట్ ఇది వెస్ట్బ్రూక్ యూనివర్సిటీ యూఎస్ఏ వారు ఇచ్చారు. సీ ఫుడ్ ఇండస్ట్రీ సెక్టార్లో సోషల్ సర్వీసు దాని మీద ఇది సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా రాజశేఖర రెడ్డి గారి టైంలో తీసుకోవడం, ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది. ఇది సో అప్పటి నుంచి డాక్టర్ ఇర్రింకి సూర్యారావు గారు అంటే పబ్లిక్ నోటెడ్ అండ్ డాక్టరేట్ అనేది ఒక హానరీగా మన నడవడికన్నీ కూడా ఆ హానరీ దాంట్లోకి వెళ్ళాక జీవన ప్రమాణంలో మార్పులు చాలా వచ్చినాయి. ఎందుకంటే ఆ రోజు డాక్టరేట్ తీసుకున్న టైంలో ఏదైతే సురేష్ రెడ్డి గారు చెప్పారో ఆ బాధ్యత గురించి, ఆ రెస్పాన్సిబిలిటీ గురించి అది కంటిన్యూ చేయటం మాకు సంతోషంగా ఉంది. భీమవరం అంటేనే ముందుగా సీ ఫుడ్ గుర్తుకొస్తాం సార్. సో అందుకనే మొదటి నుంచి ఈ సీ ఫుడ్ రంగంలో ఉన్నారు మీరు? అట్లానేం కాదు, నేను నా ఎడ్యుకేషన్ విజయవాడలో జరిగింది. అది నేటివ్ ప్లేస్ అవ్వటం భీమవరం 85 ఆ టైంలో ఎక్కువ ప్యాడీ, అక్కడ ప్యాడీ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా భీమవరం ఉండేది. సో మెల్లిగా ఆక్వారంగం మెల్లిగా అప్పుడప్పుడే అభివృద్ధి చెందటం. సో ఏదైతే లోతట్టు ప్రాంతాలు అన్ని రాగి నేలల్లో అక్కడ పంటలు పండకపోవటం, ఈ ఆక్వాకల్చర్ వరంగా మారి స్లోగా అది ముందుగా బ్లాక్ టైగర్ అనే షింప్ ఉండేది. తర్వాత ఫిష్, భారతదేశంలో ఫిష్ ఇక్కడ భీమవరం నుంచే వెళ్ళటం ప్రముఖంగా 90s నుంచి ఒక వేవ్ కింద వెళ్ళింది. సో ఈ ఆక్వాకల్చరు వల్ల ఇనీషియల్గా అయితే ఏ రకమైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు రైతులకి. తర్వాత క్రమేపీ 90s తర్వాత ఈ ఫీడ్ మిల్స్ అని, సో టెక్నాలజీ అని అంతా ఫార్మర్స్ స్వయం కృషితోటే మ్యాక్సిమం డెవలప్ చేసుకున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ప్రోత్సాహం ఇచ్చింది. ఇప్పుడు అగ్రగామిగా భీమవరం అనేది జపాన్లో ఆ రోజుల్లో ఒక ప్రతి వరల్డ్ మ్యాప్లో భీమవరం అనేది ఒక గోల్డెన్ పాయింట్ కింద ఉండేది ఆ రోజుల్లో. సూర్యారావు గారు సీ ఫుడ్ రంగంలో, వ్యాపార రంగంలో 100 కోట్ల రూపాయల వ్యాపారిగా సో ప్రస్తుతం కొనసాగుతాను అనుకోవచ్చు కదా సార్? తప్పకుండా. మాది ఇప్పుడు మా గ్రూప్ టర్నోవర్ 800 కోట్లు ఉంది ఇవాళ. సో చేత మా ఇండియాలోనే టాప్ 10లో ఉన్నాం ఈ షింప్ ఎక్స్పోర్ట్స్లో. ఒక చిన్నగా వ్యాపారం, ఒక ట్రేడింగ్ సంస్థతోటి మొదలుపెట్టి ఈవేళ 10,000 కుటుంబాలకి ఉపాధి కల్పించే సూర్యమిత్రాల అలాంటిది భీమవరంలో ఉండటం చాలా అరుదుగా, చాలామందికి తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది అంత లోతట్టు ప్రాంతంలో పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడే రొయ్యలు దొరకడం వల్ల అక్కడే ఇండస్ట్రీ డెవలప్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పోర్ట్లు ఉన్న ఏరియాలో చెన్నై కానీ, వైజాగ్ కానీ, అట్లా కాకినాడ అట్లాంటి ప్లేసులో పెట్టాలి. సో ఆ రోజుల్లో అట్లా ప్రారంభమైంది. చేత ఇప్పుడు ఎక్స్పోజర్ భీమవరం అనేది ఒక బేసిక్గా ఎక్కువ రిచ్ అని చెప్పుకునే వాళ్ళే కానీ బేసిక్గా దాని మీద ఈ ఆక్వాకల్చర్ మీద అభివృద్ధి కానీ, లేదా రైతుల విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ అంత ఫోకస్డ్గా ఆలోచించే వ్యక్తులు అయితే తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దని చెప్పుకుంటారు కానీ దాని అవసరాలను గుర్తించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. సో దాని వెనక కూడా ఎంతోమంది కార్మికుల కష్టాలు ఉన్నాయంటారు. ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఈ సముద్ర ఉత్పత్తులు అనేది మత్స్యకారులు సముద్రంలో ఏట నుంచి వచ్చిన వ్యాపారం ఇది. మనం 30-40 ఏళ్ల క్రితం చూస్తే కొచ్చిన్లో ప్రారంభమైన వ్యాపారం. ఎందుకంటే కొచ్చిన్లో సీ కోస్ట్లో ఈ సీ ఫుడ్ ఎక్కువగా పండి అప్పట్లో ఫ్రీజింగ్ కెపాసిటీ, ఫ్రీజింగ్ కూడా లేవు, లైన్స్ -40లో ఫ్రీజ్ చేయాలి. సో ఏంటంటే ఎక్కువ ఉప్పు చేపల కింద ఎండబెట్టుకునేవారు మత్స్యకారులంతా. ఎక్కువ ఆ రోజుల్లో 40 ఏళ్ల క్రితం ఎక్కువ ఉప్పు చేపల కింద తింటమే కానీ ఎక్స్పోర్ట్ అనేది తక్కువ. సో మెల్లిగా దబదబాలుగా ఈ ఎక్విప్మెంట్లు వచ్చాక ఈ ఫ్రీజింగ్ ఎక్విప్మెంట్లు కానీ, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ రావటం ఒక తరం 2 తరాలు అయిపోయినాయి ఆల్మోస్ట్గా. కొత్త తరంలో ఏంటంటే ఇప్పుడు స్టోరేజ్ పెరగటం, ఫెసిలిటీసు. ఆంధ్రప్రదేశ్లో టాప్ లెవెల్ కంపెనీస్ అందరూ కూడా 7 స్టార్ రేటెడ్ ఫ్యాక్టరీస్ కట్టారు. దాంట్లో ఎక్కడ నేను మొక్కడం ఏం లేదు, అందరూ కూడా బాగా ఫ్యాక్టరీస్ అయితే అప్గ్రేడ్ చేసుకున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో కొత్త తరానికి ఈ సీ ఫుడ్ ద్వారా ఉపాధి కాకుండా వాల్యూడెడ్ ప్రొడక్ట్స్, అంటే మనకి షింప్ని షింపులే కాకుండా బ్రెడెడ్ అని, కుక్కుడ్ అని, అలాగే మనం బేకరీలో
మన స్వీట్స్ను బిస్కెట్స్ అట్లా ఈ ఫిష్ ప్రాన్ మీద కూడా అలాంటి వాల్యూడ్ ప్రొడక్ట్స్ వస్తాయి, అది ఇంకా కూడా కొంచెం వాల్యూ పెరుగుద్ది. అక్కడ రైతుకి గిట్టుబాటు ధరలు రావటం కానీ, ఈ ఉపాధికి కూడా కొంచెం మంచి జీతాలు కూడా ఉంటాం, స్టెబిలైజ్ నెక్స్ట్ 10 yearsలో వాల్యుడేషన్కి వెళ్తుందని మా నమ్మకం. సూర్యారావు గారు, నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచో. అంటే మీరు గోదావరి వాళ్ళు కదా, అవును. సో గోదావరి జిల్లాలో పులస చేప బాగా ఫేమస్ అంటారు. మీరు ఈ సీ ఫుడ్ రంగంలో ప్రముఖమైనటువంటి వ్యాపారవేత్త. సో ఇప్పుడు పులస చేప కిలో ఎన్ని వేల రూపాయల ఖరీదు పలుకుతోంది సార్ ప్రజెంట్? నార్మల్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే 25,000 30,000 అన్నారు, ఇప్పుడు 40,000 50,000 అంటున్నారు. కానీ బేసిక్గా డైరెక్ట్ సోర్సెస్ నుంచి వచ్చేది ఒరిజినల్ చేప కాదనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది. అది దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు చెప్పగలరు. ముఖ్యంగా ఈ పులస చేప రేట్ ఎక్కువ ఉండడానికి కారణం అంటే ఇది గోదావరి సముద్రంలో పుట్టి గోదావరిలో ఇది ఎదురెత్తుంది. ఈ చేప ఎదురెత్తడం అంటే దానికి విపరీతమైన స్టామినా తోటి వచ్చి ఇక్కడ గుడ్డు పెట్టడానికి వస్తుంది గోదావరిలోకి. సో దాంట్లో ఇప్పుడు మా కలకటాలో అయితే ఇల్సా అంటారు. ఇది కలకటాలో కూడా ఈ పులస చేపలు సేమ్ ఇదే చేప ఇల్సా కింద దొరుకుతుంది. అక్కడ పేరు ఇల్సా, ఇక్కడ పులస, అక్కడ ఇల్సా, అక్కడ టన్నులు పడిపోద్ది. సో అక్కడ అది కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ ఫిష్లో మెయిన్ ఏంటంటే మనకి దాంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫిష్లో ఎస్పెషల్లీ పులసలో మినరల్స్ కావాల్సిన పోషకాహారాలు ఉండటం వల్ల అది తింటే మన బాడీలో కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయని ఎక్కువ అంత ఖరీదు పెట్టుకోవటానికి మొక్కు చూపిస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే తినగలిగేటువంటి సీ ఫుడ్ పులస చేప. డబ్బున్న వాళ్ళు తింటారు, లేదా పట్టుకున్న వాళ్ళు కూడా తింటారు కదా. అది కరెక్టే సార్, ఎందుకంటే చేపలు పట్టే మత్స్యకారుడు కూడా తింటాడు. సో అతను తిన్నాకే మనకు పెడతాడు, అది కూడా గమనించాలి మనం. సరే, సూర్యమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇందులో ఎంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు? ఇందులో ఏ కంపెనీస్ ఉన్నాయి సార్? నేను మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్గా ఉన్నాను. మా మిస్సెస్ డైరెక్టర్గా ఉన్నారు. ఓకే. సో వేరే డైరెక్టర్స్ ఎవరు లేరు. మాది సోల్ కంపెనీ, ఇది ఓన్ మొత్తం సోల్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మా అబ్బాయి గంగారాం అతను సీఈఓగా ఉండి మార్కెటింగ్ అయ్యి చూస్తూ ఉంటారు. సో 800 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీకి సూర్యారావు గారే ఓనర్. అవును, దాంట్లో సందేహం లేదు. ఎంటైర్ ఫ్యామిలీ అంతా కృషి ఉంది. ముఖ్యంగా నా భార్య, నా పిల్లల కృషి ఉంది. సో అలాగే నా శ్రేయోభిలాషులు. ఇంకా ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే మీకు తెలుసు, ఇవాళ ఆక్వా రంగంలో డే 1 నుంచి సముద్రంలో పిల్ల తెచ్చి రైతు చెరువులో వేసే కాంచి ఈవేళ వరకు 30 సంవత్సరాల నుంచి ఆ ఇండస్ట్రీలో ఉన్నాం. మరి రైతులతో కానీ మరి చాలా పరిచయాలు కానీ ఒక అనుభవం. సో మేడం గారు కూడా మీకు బిజినెస్లో, ఆవిడ కూడా డే టు డే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఆవిడ కూడా ఫైనాన్షియల్గా చూస్తూ ఉంటారు. సో బిజినెస్లో, అదేవిధంగా మీతో పాటు పాలిటిక్స్లో కూడా ఖచ్చితంగా. ఎందుకంటే మరి పాలిటిక్స్లో మరి మహిళల పాత్ర లేకుండా ఇంటికి ఎవరైనా రానివారు కాబట్టి ఖచ్చితంగా మహిళలకు ఇంట్రెస్ట్ ఉంటేనే పాలిటిక్స్లో ఉంటారు నార్మల్గా. మేడం గారి పేరు సార్? భవానీ గారు. ఓకే. సో ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే సూర్యారావు గారు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అందులోని జనసేన పార్టీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? రాజకీయాల్లోకి నేను ఎప్పుడు వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ భీమవరం పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాట యాత్ర సమయంలో భీమవరంలో మీటింగ్ పెట్టి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మీద ఒక మీటింగ్ పెట్టమన్నప్పుడు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ మేము అక్కడ ఎంతో మీటింగ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ మీటింగ్లో ఫస్ట్ టైం ఆయన కలవటంలో మాకు అర్థమైంది ఏంటంటే అతను వచ్చిన విధానం ఏదో చేయాలి ప్రజలకన్నా తపంతో ఉండటం, ఇండస్ట్రీ గురించి బాగోగులు తెలుసుకోవటం ఇవన్నీ కూడా ఫస్ట్ మీటింగ్లోనే మాకు అర్థమైంది. ఆ మీటింగ్లో నన్ను కూడా మాట్లాడమంటే నేను ఆయనతోటి మీరు ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి వెళ్ళాలని చెప్పి అన్నాను. వెంటనే నా ఇంక చూసి ఇంకోసారి చెప్పన్నారు ఆయన. మళ్ళీ చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆ రోజుని నాకు ఎందుకో ఆయన అలా అనిపించింది. ప్రజలకు అపోహలో ఉన్నారు, ఎందుకంటే ఎవరో ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి రారు కదా. అది ప్రజల ఒక అపోహ. కానీ ఆయన సిద్ధాంతం, ఆయన ఎప్పుడు కూడా నేను ప్రశ్నించడానికి వస్తానని చెప్పి అనలేదు ఆయన. ఆ విషయం ఆయన క్లియర్గా ఆ రోజు నుంచి ఛాలెంజ్గానే తీసుకున్నారు. అలాగే నేను కూడా ఛాలెంజ్గా తీసుకుని ఆయనతోటే నడవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నానంటే ఆయన పిలిచి నన్ను అడిగారు. ఫస్ట్ 3 రోజులు నన్ను ఏమీ అడగల. 3 రోజుల తర్వాత నన్ను కాకేసి మీరు పార్టీలో జాయిన్ అయ్యి నాకు చేయాలన్నప్పుడు ఆయనకి నాకు జరిగిన సంభాషణలో నేను ఒక వ్యాపారవేత్తను, నాకు రాజకీయాలు తెలియవు కదా. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓకే 3 రోజుల తర్వాత పిలిచారు. సో అంటే ఆయన ఒకటే అన్నారు, ఒకటి సార్ మనం రాజకీయాలు చెయ్యం, ప్రజలను పరిపాలించడానికి ఒక మంచి గవర్నెన్స్ తెస్తాం.
రాజకీయాలంటే ముందోటి వెనకాలొకటి మాడేది ఉండదు. నేను కూడా ఒంటరిగానే ఫ్యామిలీని వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చాను, జెండా పట్టుకున్నాను. ఇవాళ కొంత లక్షల మంది ఉండొచ్చు, కొన్ని కోట్ల మంది వస్తారు అని చెప్పి ఆయన అన్నారు. రెండు, నేను వ్యాపారంలో ఉన్నప్పుడు నాకు ఏదైనా ఒడిదుడుకులు ఇస్తే ఏంటని అడిగితే, నేను ఏ సమయంలో అయినా సరే మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను, మీకు అభ్యంతరం ఏం లేదు, మీకు ఏ రకమైన హాని వచ్చినా నేను నా హామీగా ఉంటాను అన్నారు. 2018 ఇదంతా 2018లో. ఓకే. సో నేను క్లియర్గా చెప్పా, నేను ఆర్థికంగా కూడా నేను అంత బలమైన కాదంటే, నేను ఆర్థికంగా నేను చిల్లు కూడా మిమ్మల్ని అడగను, ఆ విషయం మర్చిపోండి అన్నారు. జస్ట్ మీ సపోర్టు, మీ సపోర్టు, పార్టీకి మద్దతుగా ఉంటే చాలన్నారు. తర్వాత ఆయన స్వయంగా నేను కమ్యూనికేషన్ కూడా ఆయన మొబైల్ నుంచి ఆయనే స్వయంగా ఫీడ్ చేసిన మొబైల్ నెంబర్ ఇవ్వటం, అలాగే నా ఫోన్లో. ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు, కోవిడ్ తర్వాత ఆయనతో కనెక్షన్ అంటే ఆ మొబైల్స్ అవి తీసేశారు. ఇప్పుడు అంటే ఒత్తిడి వల్ల అవసరమైతే పిలిపించి మాట్లాడుకుంటారు. అప్పుడున్న పరిస్థితిలో అలా కంటిన్యూగా ఆయనతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళం. ఏదైనా ఒక రకమైన భరోసాతో నేను ఒక సంవత్సర కాలం పాటు చేయాలని చెప్పి నేను, మా మిస్సెస్, మా అబ్బాయి నిర్ణయించుకున్నాం. మొత్తం ఫ్యామిలీ జనసేనకి సపోర్ట్ చేయాలనుకున్నాం. జనసేనకి ఓ సంవత్సరం మనం చేసి ఆయనకి హెల్ప్ చేయాలన్న ధోరణితో ఆయన దగ్గర చెప్పాము. ఆయన కూడా స్వాగతించి, ఆ రోజుని చాలా ఆశ్చర్యం ఏంటంటే, జనరల్గా ఆయన ఏంటంటే పబ్లిక్ మీటింగ్స్లో కండవలు వేసి పార్టీలు తీసుకుంటాం అనేది అంత అప్పుడు దాకా లేదు, ఆ రోజు వరకు. ఆ రోజుని ప్రత్యేకంగా నేను అక్కడికి నెక్స్ట్ టైం జాయిన్ అవుతా అని చెప్పాను ఆయనకి. ఆయన లేదు, మీరు నాతో పాటు వస్తున్నారు, నేను స్టేజ్ మీద మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నాకు. ఎందుకంటే అలాంటి స్థాయి వ్యక్తి అంత ప్రేమగా పిలుస్తున్నప్పుడు మనం కాదనడం భావ్యం కాదన్న దృష్టితోటి ఆయనతో స్వయంగా వెళ్ళి ఆ రోజున భీమవరం పబ్లిక్ మీటింగ్లో పార్టీలో తీసుకోవడం జరిగింది. అప్పటికి ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా అనే ఇన్ఫర్మేషన్ తెలుసా సార్ మీకు? ఏం తెలియదు, అప్పటిగా ఏ రకమైన నిర్ణయాలు లేవు. పార్టీ ఏంటంటే ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పోరాటయాత్ర నిమిత్తంగా అక్కడికి వచ్చారు. సో అప్పటికైతే కేవలం మనం జనసేనలో చూడవలసింది ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆలోచన. ఆయన ఆ సిద్ధాంతాలు చూస్తే అవి నచ్చితేనే ఆ పార్టీలో జాయిన్ అవ్వాలనేది ప్రతి జనసైనికుడు, వీరమహిళలు కూడా అనుకోవాలి. ఎందుకంటే క్లియర్గా ఆయన ఒక డైరెక్షన్లో నడుస్తున్నాడు. ఆయన నాయకుడు ఏం చెప్తే మనం చేయాలన్న దృక్పథంతో మనం ఉండాలి తప్పితే నాయకుడిగా మనం సలహా చెప్పేంత పరిస్థితి మనకు అవసరం లేదేమని నా సలహా చేయడం మొదలు పెడితే అందరూ సలహాలు ఇస్తూనే ఉంటారు. సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు నేను కూడా చైర్మన్ ఆఫ్ ద కంపెనీ, నేను 600 మందికి యజమాని. అలాగే 600 మందిని నేను వాళ్ళ సలహాలు తీసుకుంటే కంపెనీ రన్ చేయలేం కదా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు సలహాలు, మేనేజర్లు ఉంటారు, అలా హైరార్కీ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, పాలసీలు ఉంటాయి, తర్వాత జాబ్ డెలిగేషన్ ఉంటుంది. అట్లాగే పార్టీలు కూడా పాలసీలు, సిద్ధాంతాలు, తర్వాత ఎవరెవరు ఏ జాబ్ చేయాలి, పొలిటికల్ పార్టీలు కూడా అలాగే నడుస్తూ ఉంటాయి. సో జనసేన అప్పుడే కొత్తగా పెట్టారు కాబట్టి కొంత మేరకు అప్పుడప్పుడే డెవలప్ చేయటం నాయకత్వంలో కానీ, తర్వాత ఆయన ప్రయత్నం, ఆయన మంచి బ్యాక్ అండ్ టీం పెట్టుకుని మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం అప్పటి నుంచి జరిగింది. మెయిన్ పొలిటికల్గా ఏముంది, ఇప్పుడు పార్టీలు, లెగసీ పార్టీలు 2 ఉన్నాయి అప్పటికే, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి మీరు చెప్పిన డిస్కషన్ జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ డిఫర్ అయ్యారు. అప్పటికి ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలని ఆలోచన. టీడీపీ యొక్క పాలసీల మీద ఇనిషియల్గా సపోర్ట్ చేసిన కొన్ని పాలసీలు ఆయన నచ్చపోవడం వల్ల డిఫర్ అయ్యారు ఆయన. సో సహజంగా పొలిటికల్ పార్టీగా ఖచ్చితంగా ప్రజలకు చెప్పకపోతే మరి దానివల్ల ఇంకా పార్టీ ఎందుకు, జనసేన పార్టీ పెట్టింది అందుకైనా. ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఎండగట్టవలసిన పరిస్థితి పొలిటికల్ పార్టీకి ఉంటుంది కదా. సరే, అయితే పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు ఇచ్చారు ఆయన? అంటే ఈ మధ్యలో చాలా 18లో 1 year విపరీతంగా ఆయన వర్క్ చేయటం, ఈ జిల్లాలు తిరగటం, మీటింగులు పెట్టడం చాలా జరిగినాయి. అప్పుడు మిమ్మల్ని పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్గా మీకు ఇచ్చింది ఏ సంవత్సరం సార్ పదవి? అదే అప్పుడు ఇమీడియట్గా నాకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు. 2018కి ముందే, 19కి ముందు, ఎలక్షన్ ముందు జాయిన్ అవగానే వారం రోజులు కాకేసిస్తే నేను అది కూడా తిరస్కరించాను ఇనిషియల్గా. ఎందుకంటే ఫుల్ కమిటెడ్గా ఉండాలి, మనకి ఈ ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి చాలా క్లియర్గా ఉండాలని ఆలోచించున్నాం. మీకు ఎందుకు నేను ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం నాకు చాలా అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకంటే అప్పుడే నన్ను నమ్మారు ఆయన, లేదా ఆ పదవి నాకు ఇవ్వటం ఏంటి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాడికి జిల్లా ప్రెసిడెంట్ అంటే ఈజీ కాదు. సో ఇచ్చారు. నేను కూడా భీమవరంలో ఉండి మొత్తం జిల్లా నుంచి నాయకులందరినీ తెప్పించుకుంటాం, మీటింగ్లు పెట్టడం, వాళ్ళ చక్కగా మంచి చెట్లు వాళ్ళకి చక్కగా సత్కరించుకుంటాం, ఆ పార్టీని ఎలా అప్లిఫ్ట్ చేయాలనే దాని మీద పూర్తిగా సహకారం నేను చేశాను. దాంట్లో ఆయన సపోర్ట్ ఫుల్గా ఉంది, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు.
పార్టీ ఓ సంవత్సర కాలంలో చాలా ముఖ చిత్రాలు మారినాయి. జనసేనలో కూడా అవును. ఈ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒక నడిచే రైలు ఇది. ఈ రైలు ప్రయాణికులు ఎలాగో మనం స్టేషన్ వచ్చే కదా దిగిపోయి ఎక్కుతూ ఉంటారో అలా జరుగుతూ ఉంటుంది. బట్ నా ఉద్దేశంలో చాలా నేర్చుకున్నాను ఒక సంవత్సర కాలంలో. అప్పుడే తిత్రి తుఫాన్ రావటం, ఆయన నన్ను ఉత్తరాంధ్ర పంపటం, ఉమ్. ఆ జనజీవనం అసలు ఏంటి, మేము భీమవరంలో ఉంటున్నాము, అసలు మనకున్న పరిస్థితులు కానీ వనరులు కానీ ఆయనకి అందుకే బాధ. ఉత్తరాంధ్ర అంటే బాగా ఇష్టం, ఎందుకంటే అక్కడ ఉండటానికి ఇల్లు ఉండదు, బట్టలు ఉండవు, ఫుడ్ ఉండదు, సరైన ఇల్లు ఉండదు, వసతులు ఉండవు. సో అవన్నీ నేను ఆయన వల్ల వెళ్ళి సాకారం చేయడానికి వెళ్ళాను ఆ తుఫాన్లో. అంత డీప్గా వెళ్ళడానికి కారణం ఆయనే, జనసేన పార్టీ ఆయనే. వెళ్ళి వాళ్ళందరినీ చూశాక నాకు కూడా ఒక మైండ్ ఒకసారి ఇదే అయిపోయింది. అంటే చాలా దినస్థితిలో ఉన్నారు ఇంకా ప్రజలు, వీళ్ళకి చాలా న్యాయం చేయాలన్న ఫీలింగ్ కలిగింది ఆయనతో నేను అడగటం వల్ల. సో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓటమి చెందడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవాలి సూర్యారావు గారు? జనసేన పార్టీ ఎందుకంటే అప్పుడు స్వతంత్రంగా పోటీ చేయటంలో అప్పుడున్న పొలిటికల్ అనాలిసిస్ కానీ, అప్పుడున్న ఇన్ఫర్మేషన్ కానీ, ఆయనకున్న రిపోర్ట్స్, గ్రౌండ్ రిపోర్ట్స్ ఎన్ని అప్పుడు, ఎందుకంటే పార్టీలందరికీ కింద నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రయాంగిల్ జరిగింది అక్కడ పోటీ. అక్కడ ఏమైంది, భీమవరం వరకు వచ్చేటప్పటికి పోటీ అంజిబాబు గారు అప్పుడు తెలుగుదేశం తరఫునే నిలబడ్డాడు. ముగ్గురు మీ సామాజిక వర్గమే, కాపులే ముగ్గురు ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. పవన్ కళ్యాణ్కి అయితే పూర్తిగా కొత్త నాయకుడు వస్తున్నాడు అన్న ఫీలింగ్ తోటి భీమవరం అంతా స్వాగతించింది. ఎప్పుడైతే తెలుగుదేశం అంజిబాబు గారిని దింపారో, అలా గ్రంథి శ్రీనివాస్ కూడా కాపు సమాజ వర్గానికి ఇనీషియల్గా టర్న్ చేసింది గ్రంథి శ్రీనివాసే. భీమవరం రాజకీయాలు క్షత్రియాస్ నుంచి కాపులకి టర్న్ చేసింది గ్రంథి శ్రీనివాస్. కొంచెం మాస్గా ఉంటారు ఆయన, మాస్గా ఉండటం, కొద్దిగా అతను కూడా కొంచెం పొలిటికల్గా బాగా కాంగ్రెస్ టైంలో అది ఎదురుకెళ్ళటం జరిగింది. సో ఇక్కడ కాంపిటీషన్ ఏమైందంటే, ఇద్దరు ఆల్రెడీ చేసిన వ్యక్తులు, విపరీతమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న వ్యక్తులతోటి పవన్ కళ్యాణ్ పోటీ చేయటం. అందులో లోకల్గా రాజకీయం పూర్తిగా తెలిసిన వ్యక్తులు వాళ్ళు. పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ ఎవరొకళ్ళ మీద ఆధారపడాలి కదా. అవును, ఇప్పుడు నాలాంటి నాయకులు ఎవరొకళ్ళ మీద ఆధారపడాలి ఖచ్చితంగా. ఆయన అంతా స్వయంగా వచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కుప్పలను పొడి వెళ్ళి సొంతంగా చేసేది ఏమి ఉండదు. మిగతా నియోజకవర్గాలు పొడి చేసే వాళ్ళు ప్రచారం చేసుకోవాలి, ఎన్ని ఉంటాయి. అంచేత ఆయనకున్న ఫీల్డ్ మేరకు మ్యాక్సిమం ఆయన ప్రయత్నం అయితే చేయగలిగారు. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ పోటీలో ఆయన బాగా తక్కువ ఓట్లతో ఓడిపోయారు, అది ఓడిపోవటాన్ని కూడా మేము చెప్పలేం. అంటే సార్ ప్రచారం జరిగింది అప్పట్లో, పవన్ కళ్యాణ్ గారు భీమవరంతో పాటు గాజువాక్ కూడా పోటీ చేశారు కదా. ఆయన 2 చోట్ల గెలిస్తే భీమవరాన్ని వదిలేసేస్తారు, గాజువాక్ వెళ్ళిపోతారు. సో కాబట్టి నేను మొదటి నుంచి లోకల్గా ఉన్నాను, కమ్యూనిటీని అంటిపెట్టుకున్నానంటూ గ్రంథి శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దాంతోపాటు డబ్బులు కూడా పెద్ద ఎత్తున పంచారు. కాబట్టే 5,000 ఓట్లతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఓటమి చెందారు అనే ప్రచారం, దాంతోపాటు ఈవీఎంలు అవకతవకలు జరిగినాయి, రకరకాలు జరిగినాయి. ఏది వాస్తవం అనుకోవాలి సార్? నేను ఒకటే అనుకుంటున్నానండి, ఇవాళ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు ఉన్నారు. జనసేన అనేది కొత్తగా పుట్టిన పార్టీ, దానికి కేడర్ అంతా కూడా అప్పుడప్పుడే పైకి వస్తుంది, అప్లిఫ్టింగ్ పార్టీ అది. సో ఒక ఇద్దరు బలమైన పార్టీలతోటి పోటీ పడాలంటే ఈయన జనసేన పార్టీ అధినాయకుడిగా కొద్దిగా గ్రౌండ్ వర్క్ విషయంలో కూడా లేట్గా అనౌన్స్ చేయటం వల్ల, ఆయన డిక్లేర్ చేసింది లాస్ట్ మినిట్లో భీమవరం అనేది డిక్లేర్ అయింది, కానీ అదే ముందు తెలుసుంటే ఇంకా డిఫరెంట్ లెవెల్లో మేము వర్క్ చేయడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పార్టీ యొక్క విశ్లేషణ, అక్కడ ఉండే కేడర్ కానీ ఈ స్టేట్ పార్టీలో తీసుకున్న నిర్ణయం లాస్ట్ మినిట్లో తెలియటం తక్కువ సమయం. ఎలక్షన్ కూడా చాలా తక్కువ సమయం, వాళ్ళ సమయం లేదు. ఈసారిలాగా అంత సమయం కూడా లేదు ఆ రోజుని. అయినా కూడా ఛాలెంజింగ్గా చేశాడు ఆయన కూడాను. ప్రజలు కూడా నమ్మారు, ఎందుకంటే చాలా తక్కువ మెజారిటీ. ఈవేళ ఈ 24 ఎలక్షన్ మీరు చూశారు కదా, మెజార్టీలు ఎలా వచ్చినాయి ఏంటో, కూటమి సునామీ కింద వచ్చినాయి. అందులో జనసేన 100% స్ట్రైక్ రేట్. అవును, దట్ ఈస్ ఐడియాలజీ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆయన ఏంటంటే ఆయన ఆలోచన మనం ఆయన చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఎందుకంటే మరి అన్ని సీట్లు పోటీ చేసేవాళ్ళు 21 సీట్లు అని చెప్పి మరి నాలాంటి నాయకులకి అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది. మనం 40-50 సీట్లన్నీ అడగాలి కదా అని. సో ఒక బీజేపీ సెంట్రల్ పార్టీతో
ఈ తెలుగుదేశం కల్పించడం కానీ, అట్లాగే దీన్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడంలో ఆయన పాత్ర ఏంటనేది ప్రజలందరికీ తెలిసింది. సూర్యారావు గారు, మీరు భీమవరం కాబట్టి పూర్తిగా మీకు భీమవరం రాజకీయాలు పూర్తిగా అవగాహన ఉంటుంది. నియోజకవర్గం గ్రంథి శ్రీనివాస్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానే. సో గతంలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలకి అక్కడ అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమాలు చేస్తే గ్రంథి శ్రీనివాస్ గారిని కొన్ని సందర్భాలు చీఫ్ గెస్ట్గా కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయంటారు. వాస్తవేనా సార్? ఎందుకు కాదండి, ఇప్పుడు గ్రంథి శ్రీనివాసు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అందరి ఫ్యాన్స్కి సపోర్ట్ చేయడం, కానీ అతని ఫ్యాన్సే 100% దాంట్లో. ఆయన కూడా అభిమానే, ఆయన కూడా దాంట్లో డౌట్ ఏం లేదు. రాజకీయ పార్టీలు వచ్చేటప్పటికి పార్టీ ఎజెండాలు ఉంటాయి, పార్టీ ప్రయారిటీస్ ఉంటాయి, దాని మీద వెళ్తూ ఉంటారు. ఏదైనా కూడా రాజకీయ పార్టీని రాజకీయ పార్టీగా చూడాలి, ఫ్యామిలీని ఫ్యామిలీగా చూడాలి, రిలేషన్ చూడాలనేది నా అభిమతం. పవన్ కళ్యాణ్ గారు కూడా అభిమతం అదే. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చేసే విధానాలు కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక భీమవరమే కాదు, ఏ నియోజకవర్గంలో అయినా సరే లోకల్గా బ్రతికేవాళ్ళు కులాలకు అతీతంగా అందరూ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో సత్సంబంధాలు కలిగి ఉండి అక్కడ కావాల్సిన పనులు చేసుకోవాలి. ఎలక్షన్ అనేది ఒక గేమ్లో తీసుకోవాలి, కానీ అది ఛాలెంజింగ్గా అది ఏదో కక్షపూరితంగా ఆ 5 ఏళ్ళు మేము వాళ్ళని ఏదో చేసేయాలన్న ధోరణితో వెళ్తాం చాలా పొరపాటు. ఎవరైనా సరే ఎలక్షన్ అయిపోయింది, హ్యాపీగా మళ్ళీ మనం ఏం చేసాం ప్రజలకు అనేది మనం చూడాలి. భీమవరం అనేది ప్రతి ఒక్కరు చూడతారు దాన్ని. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయటం, గ్రంథి శ్రీనివాస్ లాంటి నాయకుడు అక్కడ ఉంటాం. అలాగే మన అంజిబాబు గారు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు 3వ సారి గెలిచాడు ఆయన. సో పొలిటికల్గా అక్కడ భీమవరంలో ఏంటంటే భయపడిపోతారు. ఎందుకంటే ఇక్కడ నిలబడాలి ఎమ్మెల్యేగా అంటే విపరీతమైన కోట్లు ఉండాలి, లేదా ఇక్కడ ఎంపీగా నిలబడాలంటే కోట్లు అనే అభిప్రాయం చాలామంది నాయకుల్లో ఉంది. అందుకే కొంతమంది నాయకులు ఎదురు రాకపోవడం కూడా కారణం అవ్వచ్చు నా అభిప్రాయం. అది పోవాలనే పవన్ కళ్యాణ్ గారు డబ్బుతో మీరు ఓట్లు కొని మనం కార్యక్రమాలు కనీసం మినిమం ఖర్చులు పార్టీ నడపడానికి కానివ్వండి, వచ్చిన కార్యకర్తలను చూసుకోవడానికి కానీ అని ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. మనం ఏదో వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టాం ఆలోచన ఆయనకి ఎప్పుడు లేదు. మినిమం వచ్చిన కార్యకర్తకి భోజనం, మినిమం వారి అవసరాలు తీర్చే పరిస్థితి, ఆ పరిస్థితి అయితే ఉండాలి. ఇప్పుడు లేదు, ఇప్పుడు పేదవాడున్నా అండి, ఎలక్షన్ 2 రోజులు 3 రోజులు వెళ్ళాడు. అవును, పనికి వెళ్ళాడు, రోజు 600 రూపాయలు కూలి. ఇప్పుడు పట్టుకుని చేసేవాడు ఎలక్షన్ చేయాలంటే ఆ 2 రోజులు 3 రోజులు ఇంటికాడ ఉండాలి. అవును, వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, 1000 కోట్లు పంచిపెట్టమని వాళ్ళు అడగరు. వాళ్ళ అవసరాల నిమిత్తం, ఖర్చుల నిమిత్తం అక్కడ ఉన్న నియోజకవర్గం నిలబడేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అలౌ చేసిన వరకన్నా ఖర్చు పెట్టుకోవాలి కదా, అట్లీస్ట్ అది ఖర్చు పెట్టుకుంటే చాలు, అంతకన్నా ఏముంటుంది. అయితే ఇక్కడ సూర్యారావు గారు, ఎందుకని భీమవరాన్ని పవన్ కళ్యాణ్ గారు వదిలేశారు? పోటీ చేయొచ్చు కదా 2024 ఎన్నికల్లో. ఆయన ఎందుకు పిఠాపురం పోయారు? అసలు ఈ చర్చ భీమవరం రాజకీయాల్లో జరగలేదా? మీరు కూడా ఎప్పుడు ఈ చర్చలో మీ సన్నిహితులతోటి ఎప్పుడు డిస్కస్ చేయలేదా? మిమ్మల్ని ఎవరు అడగలేదా? అడిగారు, చాలామంది అడిగారు, కానీ మేము కూడా భీమవరం వస్తారు అనుకున్నాం. కానీ ఆయనకి ఫస్ట్ నుంచి కూడా దైవభక్తి ఎక్కువ. ఫస్ట్ బేసిక్గా ఏంటంటే నేను ఆయనలో చూసింది ఏంటంటే రాజకీయ కోణం ఒక పక్కన ఉంటే భక్తి తోటి ఆయన క్వాలిటీగా ఆయన చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో అతను గతంలో గాజువాక భీమవరం పోటీ చేయడం జరిగింది. సో ఈ పిఠాపురం అనే దానికి ఎక్కువ అక్కడ భక్తికి సంబంధించిన దేవాలయాలు ఉంటాం, అక్కడ పోర్టు, ఆ ఏరియాలో పోర్టులు ఉంటాం, మత్స్యకారు కుటుంబాలు ఉంటాం, ఆ వ్యవస్థ ఆయన బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. ఎందుకంటే ఈ కోణంలో కూడా చూస్తే ఇప్పుడు పొలిటికల్గా ఒక పార్టీ నాయకుడు నిలబడే చోట ఖచ్చితంగా ఒక చోట నిలబడాలి, ఒక చోట గెలవాలనే ఆ సిద్ధాంతం వెళ్తామే చాలా కరెక్ట్. గతంలో ఏం జరిగిందనేది వాటి గురించి నేను తెలియదు, కానీ ఈసారి ఆయన తీసుకున్నారని మాత్రం కరెక్ట్ ఇది. ఎందుకంటే పిఠాపురంలో ఆయన గెలవటం, అక్కడ ఆల్రెడీ అభివృద్ధి చూస్తున్నారు. తర్వాత ఇంకోటి ఇందాక మీరు అన్నట్టు భీమవరంలో లోకల్ కాదన్నారు సార్, చూసారా? లోకల్ నాన్ లోకల్ కాదు సార్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే మన ఊరు ఎలా డెవలప్ అవుద్ది అనేది ప్రతి పౌరుడు, ప్రతి ఓటరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా కలెక్టర్ ద్వారానో లేకపోతే పోలీస్ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. రోజు వచ్చి అక్కడ చీఫ్ మినిస్టర్ వాళ్ళు వచ్చి పాలించరు కదా మన నియోజకవర్గంలో. సో ఖచ్చితంగా మనం చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి మనం భీమవరంలో ఉంటే మన ఊరు బాగుపడుతున్న ఆలోచన ప్రతి ప్రజలకి ఉంటుంది ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పారు మన ఎలక్షన్లో కూడా, నేను పిఠాపురంలో గెలిచినా భీమవరాన్ని ఇప్పుడు కూడా వదిలిపెట్టను, దాని డెవలప్మెంట్ చూస్తున్నారు. అలాగే ఇప్పుడు దాని మీద చాలా సీరియస్గా ఇప్పుడు అక్కడ సమస్యల మీద అన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మీరు కూడా ప్రెస్లో కూడా వచ్చింది. మీ ఇద్దరం భీమవరంలో ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్కి ఆయన చాలామంది వెళ్ళొద్దని చెప్పారు అక్కడికి. సో నేను తీసుకెళ్ళాను ఆయనకి, డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళాను, చూసాను, ఫోటోలు కూడా చూశాను. సో అక్కడ చూడటం జరిగింది. ఇమీడియట్గా ఆయన మరి ఏడ ఉప ముఖ్యమంత్రి రావు కానీ ఇమీడియట్గా ఒక
కమిటీని వేసి అధ్యయనం స్టార్ట్ చేశారు అప్పుడే. Hmm. చాలా విషయాలు ఏంటంటే వెంటనే అయిపోవాలని అనుకుంటాం అమాయకత్వం, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కదా గవర్నమెంట్ ఫామ్ అయింది, అటు వెయిట్ అండ్ సీ. ఐ థింక్ భీమవరం నేను వదిలిపెట్టరని నా నమ్మకం. కానీ పిఠాపురం ఆ ఛాన్స్ కొట్టేసింది, భీమవరం ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది అనేటువంటి బాధ కొంచెం ఉన్న భీమవరం ప్రజల్లో ఇంకా ఉంటుంది అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే దాని ఆనందం వేరు. అలాగే ఏడ అంజిబాబు గారు అయినా, సౌమ్యుడు అయినా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఏ ఎమ్మెల్యే అయినా జనసేన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతోటే ముడిపడి ఉంటుంది. అవును, ఆయన ఈ మనసులో ఏమనుకుంటే అది జరుగుద్ది. అంచేత ప్రజలు ఎవరికి కూడా ఇనీషియల్గా ఉన్న బాధ ఏంటనేది మెల్లిగా పొరలన్నీ తొలుగుతున్నాయి. ఇప్పుడు ఇంక మళ్ళీ ఆయన నెక్స్ట్ విజిట్ కూడా ఇప్పుడు వస్తారని భీమవరం వచ్చినప్పుడు ఆయన మనోగతం కూడా చెప్పచ్చు. సూర్యారావు గారు, నాకు డౌటు, మీరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఉన్నారు, వ్యాపారవేత్త, 800 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ నడుపుతూ ఉన్నారు. జనసేన పార్టీలో తెలుగుదేశం నుంచి అంజిబాబు గారిని తీసుకొని వచ్చి టికెట్ ఇవ్వకపోతే మీరు ఎందుకు ట్రై చేయలేదు, మీకు ఎందుకు ఇవ్వలేదు? ముందుగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాల సిద్ధాంతాల మేరకు ఆయనకు సంవత్సర కాలం పనిచేసి ఆయనకు సపోర్ట్ చేయడానికి వచ్చాను నేను. ఎందుకంటే నాకున్న బిజీ షెడ్యూల్కి కానీ వ్యాపార ఒడిదుడుకులకు కానీ పూర్తి న్యాయం నేను ప్రజలకు చేయలేని డౌట్ తప్పితే నాకు వేరే డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టగలం, లేకపోతే నాకున్న బలం నాకుంది, అన్నీ ఉన్నాయి. కానీ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయితే మనం ప్రతి ప్రజలందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం ఒకటి ఉండాలి. మరి ఈసారి ఎలా ఉన్నా పోయినసారి కూడా నన్ను ఎంపీకి నిలబడమని ఆయన కోరారు మన నర్సాపురం పార్లమెంట్కి 19లో. ఓకే. సో నాకు ఇలా ఇబ్బంది అని చెప్పాకే నాగబాబు గారిని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు కూడా నాకు ఇచ్చే గౌరవం ఆయన ఇచ్చారండి. అంటే 19లో మీకు టికెట్ ఆఫర్ చేశారు? టికెట్ ఆఫర్ చేశారు. ఖచ్చితంగా ఆయన పిలిపించి మాట్లాడారు. ఇంకా లాస్ట్ అనౌన్స్మెంట్ పవన్ కళ్యాణ్ గారు భీమవరం నర్సాపూర్ పార్లమెంట్ టికెట్టే. మీరు గతంలో వెనక్కి వెళ్తే లాస్ట్ సాయంత్రం 5ంటికి 2 రిలీజ్ చేశారు. ఖచ్చితంగా మాకు ఆ గౌరవం ఇచ్చారు ఆయన. అందుచేత ఎవరు కూడా నిరాశ పడక్కర్లేదు. ఎందుకంటే ఆయన నన్ను ఉపయోగించుకోవాలనుకుంటే ఆయన ఎప్పుడైనా పిలవచ్చు, నేను ఎప్పుడైనా ఆయన పని చేయొచ్చు. సో ఇప్పుడు కూడా సూర్యారావు గారు పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే మళ్ళీ వెళ్ళి పని చేయడానికి సిద్ధమే, వ్యాపారాలు పక్కన పెట్టి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన అనుకున్న స్థాయికి ఒక మెట్టు కిందే ఉన్నారు ఆయన. నేను అనుకున్నది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలని అనుకున్నాం. సో ముందు డిప్యూటీ యాడ్ అయింది, ఇప్పుడు డిప్యూటీ యాడ్ అయింది. నో ప్రాబ్లం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్మోస్ట్ ఆయనకి మంచి గౌరవిస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోలు కానీ ఆయన బాగా ఇష్టమైనవన్నీ ఆయన తీసుకున్నాడు. చేత ఆయన కొన్నాళ్ళు ఫ్రీగా వదిలితే ప్రజలకు న్యాయం జరుగుద్దని నా నమ్మకం. ఆయన ఎప్పుడు అవసరం అనుకుంటే ఆయన తెలుసు, ఆయనకి మనం ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళు అందరూ తెలుసు. వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారనే నా నమ్మకం. జనసేనకులు కానీ వీరమాళ్ళు కానీ ఎవరో ఎదురు పడక్కర్లా, ఆయన నమ్మిన వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని నా నమ్మకం. సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా సార్, సో జనసేనకి దాదాపు 25% వరకు కూడా నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం అయితే ఉంది, దాన్ని ఎవరు కాదనలేటువంటి వాస్తవం. సో దీంట్లో సూర్యారావు గారిని ఏదైనా నామినేటెడ్ పోస్టులో చూడొచ్చా మేము? మరి ఆయన మనోగతం అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన క్యాల్కులేషను ఆ రోజు నాకు ఎంపీ స్థాయి టికెట్ ఇచ్చారు అంటే నన్ను ఢిల్లీ స్థాయిలోనే చూస్తున్నాడు ఆయన ఆ రోజుకి. ఈ రోజుకి ఆయన మైండ్లో ఏముందో నేను చెప్పలేను. సో ఆయనకి అనుగుణంగా, ఆయనకి నమ్మకస్తుడిగా ఆయన చెప్పింది చేయడానికి అయితే నేను పనికొస్తాను. దానికి ఆయన ఏ రకంగా నన్ను మలుచుకుంటారని నాకు తెలియదు. నన్ను పిలిచి అడిగితే కనుక నాకున్న మనోభావం ఏంటో ఆయన చెప్పగలుగుతాను. అలాగే ఆయన కూడా చెప్తారు. కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జనసేనలో, అందరూ కూడా కష్టపడ్డారు, చాలా ఆయనతోటి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు వస్తాయని చెప్పి నమ్ముతున్నారు అందరూ కూడాను. ఆయన కూడా చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో, మీకు ఏం కావాలనేది నాకు అప్లికేషన్ ద్వారా రాసివ్వండి, నేను కొద్దిగా ఫ్రీ అయ్యాక నేను అన్ని విశ్లేషణ చేసి మీకు పదవులు ఇస్తానని ఆయన పబ్లిక్ మీటింగ్లోనే జనసేన పార్టీ ఆఫీసులోనే చెప్పారు ఆయన. సో కొంతమంది జనసేన అభ్యర్థులకి సూర్యారావు గారు ఎలక్షన్ టైంలో సహాయ సహకార్యాలు అందించారు, వాస్తవేనా సార్ ఇది? ఖచ్చితంగా. ఎందుకంటే అండి మాకు 21 మంది అభ్యర్థులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన పోటీ చేస్తున్నారు. నేను కానీ నా ద్వారా కానీ కొంత చేయగలిసినంత చేయించడం జరిగింది. అది వాలంటరీగా చేయటం వల్ల సంతోషం. ఎందుకంటే
ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలా ఆనందపడుతున్నారు. కొంతమందికి అందరికీ ఇవ్వకపోయినా కొంతమందికి ఇవ్వగలిగాం, కొంతమందికి వేరే ఫ్రెండ్స్ ద్వారా ఇప్పించగలిగాం. ఓ భరోసా అయితే కల్పించగలిగా. జనసేన పార్టీ నుంచి 21 మందికి నేను మాట్లాడినవ్వండి, నా మోరల్ సపోర్ట్ అనేది ఇవ్వగలిగాను. నాకు ఇష్టమైన నాయకులకు కూడా సపోర్ట్ చేశాను. అలాగే మన పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు కానీ, బీజేపీ కామినేని శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళు వేరే పార్టీలైనా కూడా వాళ్ళకి నా భరోసా నాకు, ఎందుకంటే ఆక్వారంగంలో ఉన్నాను కాబట్టి ఆ ఏరియా అంతా కూడా నాకు ఆ ఏరియాకు సంబంధించిన ఓటర్లు కానీ అంత ప్రభావితం అయి ఉంటారు కాబట్టి కొంత హెల్ప్ చేయగలిగాను. ఏదైనా కూటమి విజయం చాలా సంతోషం అనిపించింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూడాలి ఇప్పుడు ఏ రకంగా న్యాయం చేస్తారో. మరి తెలుగుదేశంలో కూడా మరి చాలామంది ఆశావాదులు ఉన్నారు కదా. మరి ఈ 21 స్థానాలు కోల్పోయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంచేత న్యాయబద్ధంగా ఏం చేయాలనేది వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలాగే యువ నాయకుడు లోకేష్ కూడా మరి చాలా పరిణితి చెందాడు. అతను కూడాను చాలా కుర్రాడైనా కూడా మంచి చలాగ్గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి ఈ కొంత అధ్యయనం అయ్యాక పార్టీని కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారేమని నేను అనుకుంటున్నాను. మీరు హరిరామ్ జోగయ్య గారి కాపు సంక్షేమ సేన ఉంది కదా సార్, దాంట్లో కూడా పదవి నిర్వహిస్తున్నట్లున్నారు. ఆనరీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు రిజైన్ చేసేసాను యాక్చువల్గా. దేనికని? ఇనీషియల్గా అంటే నేను చెప్పాను కదా, సమభావం వల్ల మనం ఏదైనా పదవి తీసుకుంటే పూర్తిగా టైం కేటాయించాలి. సో ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఆయన నన్ను అడిగారు. నేను అడిగాను, ఎందుకు సార్ మీకు ఈ వయసులో కాపు సెన్షన్స్ అయినా ఇవన్నీ అవసరం ఏముందని అడిగితే, మనం మొదగడ పద్మనాభం గారు బ్యాక్ స్టెప్ వేశారు కాబట్టి దీన్ని కొంచెం ఎదరికి తీసుకెళ్ళాలి, ఈ కాపుల్లో పేదలు ఉన్న వరకు కొన్ని గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఆయన స్టార్ట్ చేశారు. సో ఆ కాపు సెన్షన్స్ అయినా స్టార్ట్ చేయటం, ఉభయ రాష్ట్రాల్లో కూడా కమ్యూనిటీ ఏంటి, అవును, అసలు అంతకుముందు నాకు తెలియనివి కూడా చాలా విషయాలు తెలిసినాయి ఈ కేఎస్ఎస్ వల్ల. అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఈ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, అసలు కాపు కులానికి ఏమి అన్యాయం జరిగింది, ఏమి న్యాయం జరుగుద్ది, ఎట్లాగా ఒక ఐడియా అయితే నాకు వచ్చింది. గతంలో లేని అనుభవం ఈ కేఎస్ఎస్ ద్వారా వచ్చింది. దాంట్లో కూడా ప్రతివాడు కూడా ఆయన ఎలాగ సృష్టించాడని దీన్ని ఒక కాపు కమ్యూనిటీ కాకుండా ఇతర కులాలతో కూడా సఖ్యతగా ఉండేలాగా, వాళ్ళకు కూడా ఓ చేయూతిచ్చేలాగా దీన్ని ఒక ఫార్ములా తయారు చేసి దీన్ని పెట్టడం జరిగింది. పెద్దన పాత్ర పోషించమని అని అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్, పెద్దన పాత్ర పోషించమని. అవునవును, సో దాన్ని జోగయ్య గారు ఇంప్లిమెంట్ చేశారు బహిరంగంగా. ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ లాగా ఆయన చెప్పడం కూడా, బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేన కేఎస్ఎస్ అలాగా. ఈ మధ్య ఆయన పిలిచాడు నన్ను, ఆయన వెళ్ళాను, మన పని అయిపోయింది, నెక్స్ట్ టైం సీఎం అవటమే, మనం పొలిటికల్గా మనం మాడేది ఏం లేదని చెప్పి కూడా అన్నారు మొన్న. ఇప్పుడైతే ఆయన ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉందని తెలిసింది, కానీ బాగుందేలా అంతా కూడా మంచి ఆలోచన అయింది కూడా. సార్ ముద్రగడ పద్మనాభం గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు పెద్దగా అభిప్రాయం అంటే నేను చెప్పలేను, ఎందుకంటే కాపు కమ్యూనిటీలో అంతకుముందు నుంచి కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. ఏదో కాపులకు చేయాలని అందరూ వచ్చారు. పర్సనల్ అభిప్రాయాలు సంఘాల మీద పెట్టకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే సంఘంలా ఉండాలి, మన పర్సనల్ ఎజెండా, పర్సనల్ పొలిటికల్ సినారియోస్ సపరేట్గా ఉండాలి. ఎవరైతే పొలిటికల్గా ఉండి ఈ సంఘాలు నడపాలనుకున్నప్పుడు కొన్ని అంతర్యాలు ఇబ్బంది వస్తుంది. ఉంటే సంఘాలను ఉండాలి, లేకపోతే పాలిటిక్స్లోనే ఉండాలి. ఉంటే అప్పుడు కొంత క్లారిటీ ఉండే అవకాశాలు ఉంటాయేమని నా అభిప్రాయం. అలాగని ఇప్పుడు కాపు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా జనసేనకే చేస్తున్నారా అంటే ఉండదు. ఎందుకంటే ఏ కులం కూడా చేయదు కదా. అంచేత ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉందనుకోండి, ఎక్కువ రెడ్లు ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగుదేశం అయితే చౌదరీస్ ప్రాముఖ్యత ఉంటుంది. పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి కాపులు ఎక్కువ ప్రాముఖ్యత కనపడుతూ ఉంటుంది. అంటే ఎవరికాలు ఓన్ చేసుకుంటారు మా పార్టీ అని ఆయన చేసుకుంటారు. కానీ ఇప్పుడు మారిందండి. నేను అనుకుంటాం 24 ఎలక్షన్ చూస్తుంటే కులాలకు అతీతంగానే నడిచింది. అది అందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి మరి అందరికీ మరి అందరూ కూడా దీనికి జస్ట్ యాంటీ అయిపోయిందంటే ఎలక్షన్ వన్ సైడ్ అయిపోయింది. సో ప్రజలు తీర్పుని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి కొత్తగా వచ్చింది, ఇంకా టైం ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్పీరియన్స్, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, మరి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చూడాలి. మీరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ,
ఆయన మాట్లాడిన స్పీచ్ విన్నారా సార్? పవన్ కళ్యాణ్ గారికి ఆయన సామాజిక వర్గం మొత్తం కూడా ఆయనకి వెన్నుదన్నుగా నిలిచింది, వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా జనసేన వైపు వెళ్ళటం వల్ల ఈరోజు మేమంతా ఘోరమైనటువంటి పరాజయం పొందామన్నారు. ఖచ్చితంగా అండి. గత ఎలక్షన్లో కొంత కాపు ఓటర్ అంత ఎక్కువ మక్కువ చూపించలేదు, కానీ ఈసారి అయితే కనుక వన్ సైడ్ ఎక్కువగా చేయాలనే ఆలోచనతో 80% చేశారనుకోవచ్చా సార్? పర్సంటేజ్ నేను చెప్పలేను, కానీ మొత్తం మీద మెజారిటీ కాపులు చేయడం అనేది ఓట్ బ్యాంక్ని బట్టి అర్థమవుతుంది కదా. ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఆల్రెడీ అనాలిసిస్ ఉన్నాయి అందరికీ. ఏమన్నా ఇప్పుడు మనోడు ఇచ్చాడంటే ఎవరికైనా ఏదైనా చేస్తాడేమో మన ఊరికి మన ప్రజలకైనా ఆలోచనతో ఉంటారు అందరూ. టోటల్గా జనరేషన్ మారిపోయింది, పొలిటికల్ సినియరో మారిపోయింది. వెయిట్ చేసి చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు ఆక్వా రంగం నుంచి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు సార్? ఆక్వా రంగానికి కావాల్సినటువంటివి ఏంటి? ఆక్వా రంగంలో ఉన్నటువంటి అనేక మంది ఈ రంగం మీద ఆధారపడి బ్రతికేటువంటి వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి హెల్ప్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆక్వా రంగంకి సంబంధించి మొన్న ఈ మధ్య మా అసోసియేషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా విషయం చెప్పడానికి వెళ్ళాం మేము. బేసిక్గా ఆయన తక్కువ టైంలో ఆయన కలవడం జరిగింది. ఆయన కలవడం జరిగింది అసోసియేషన్ ద్వారా. కలిసిన తక్కువ టైంలో కూడా ఆయన చాలా ఓపెన్గా మీ ఇండస్ట్రీకి మా నామ్స్ తగ్గట్టుగా పొల్యూషన్ కానీ ఇతర నామ్స్ ఇండస్ట్రీ నామ్స్ కానీ అన్నీ సక్రమంగా చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా మీకు సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా మీరు అలా గవర్నమెంట్కి కూడా మీరు సపోర్ట్ ఉండాలి, ప్రజలకు ఏదోటి చేయాలి. కాబట్టి మేము ఫిషర్మెన్ కమ్యూనిటీకి కానీ లేదు దీని మీద ఉపాధి పొందే అందరికి కూడా చక్కగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ఇండస్ట్రీ మీద చాలా అవగాహన ఉంది. అందుచేత రైతులకి ముఖ్యంగా ఈ పవర్ సబ్సిడీ కానీ ఈ మేతలు రొయ్యలు మేతల విషయంలో కానీ ఇవన్నీ రేట్లు నియంత్రణ విషయంలో కానీ అలా ఎక్స్పోర్ట్లో సంబంధించిన రేట్ల విషయంలో కానీ లేదు కల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఎంపెడా కానీ స్టేట్ ఫిషరీస్ కానీ కొన్ని రిజిస్ట్రేషన్స్ చేయాలి. ఎందుకంటే అమెరికా గవర్నమెంట్లో కొన్ని అక్కడికి మనం ఎఫ్డిఏ పాస్ అవ్వాలంటే కొన్ని ఎంపెడా ద్వారా రైతులు చెరువులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వీటిలన్నింటినీ చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ ఇప్పటికే భారతదేశంలో 40-50% మన ఎక్స్పోర్ట్ వల్లే సెంట్రల్ గవర్నమెంట్కి విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది. ఇంత పెద్ద ఆదాయం వచ్చే వనరులు ఉన్న ఈ సెక్టర్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్ని అధ్యయనం చేసుకుని ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ వెళ్ళినాయి వాళ్ళకి చేసుకుని భవిష్యత్ తరాలకి ఏ రకంగా వాల్యూ యాడ్ చేయాలి ఈ బిజినెస్కి ఓకే అనే దాని మీద రావటం ఒకటి. రెండు, ఈ ఫుడ్ సెక్టారు భారతదేశంలో కూడా డొమెస్టిక్ మార్కెట్ చేయాలి. ఈ డొమెస్టిక్లో మనం కూడా తినగలగాలి. ఎక్స్పోర్ట్ అయ్యే రొయ్యలు మనం కూడా భారతదేశంలో చేపలు తినగలిగితే రైతులకు ఇంకా గిట్టుబాటు ధర బాగుంటుంది. దానికోసమే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అని చెప్పి హైదరాబాద్లో ఉంది. దాని పని ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్ని డెవలప్ చేయటం. అది కూడా మనకు చాలా అవసరం. దాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ పరిగణలో తీసుకుంటుందని నమ్ముతున్నాం. సార్ 2029 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ గారు పిలిచి మీకు ఇస్తానంటే పోటీ చేస్తారా వద్దంటారా? అంటే ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడు 2 సార్లు ఆయన అవకాశం ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఒకసారి ఎంపీకి ఇచ్చారు, మొన్న కూడా నేను ఉంటానంటే నాకు ఇద్దరు. రేపు 29కి ఆయన అడుగులు ఎలా వెళ్తాయో ఆయన అవసరాలు ఎలా ఉంటాయో నేను ఇందాక చెప్పాను క్లియర్గా. నా ఈ టెన్యూర్ అనేది నా వ్యాపారం స్టెబిలిటీ చేసుకోవడం కోసం, నా ఒకడే కొడుకు, నా ఉన్న వ్యవస్థని నాకు కావలసినట్టుగా సెట్ అయ్యి ఆర్థిక పరంగా కానీ బిజినెస్ పరంగా సెట్ అయ్యి నెక్స్ట్ 29కి ఆయన పిలిచి నన్ను ఎక్కడ ఏం చేయమంటే ఆ రకంగా నేను సూట్ అయితే ఖచ్చితంగా ఆయన చెప్పిన దానికి నేను నిబద్ధతగా చేయగలుగుతాను. అది ఇంకా టైం ఉంది కాబట్టి వెయిట్ చేసి చూడాలి ఎంతవరకు మనం చేయగలుగుతాం. అంటే ఒకవేళ మీరు బిజినెస్లో అప్పటికి కూడా బిజీగా ఉంటే మేడం గారిని ఏమైనా పోటీ చేయించి ఆలోచన ఉందా? అట్లాంటి ఆలోచనలు ఏం లేవండి, అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. ఎందుకంటే ఇప్పటికే ఆయన నాకు ఇచ్చిన అవకాశం. ఆయనతో పాటు ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది చిరంజీవి గారిని పరిచయం అవటం, అది కూడా అదృష్టమే. సో ఆయన ద్వారా ఆయన పరిచయం అవటం. పవన్ కళ్యాణ్ గారి ద్వారా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు మీరు?
అట్లా అని కాదు, ఇది కోవిడ్ అనేది మధ్యలో వచ్చింది, మీరు గమనించాలి. అది మీరు కోవిడ్ అనేది చాలా ప్రమాదకరంగా అవును, అప్పుడు ఆయనకు కూడా వచ్చింది. అది ఆయన బెడ్ రిడన్ అయిపోయారు, నేను మా వైఫ్ మా మదర్ కూడా బెడ్ రిడన్ అయ్యాం. అప్పుడు ఇంకా నాకు వాట్సాప్ టచ్లో ఉన్నారు ఆయన, ఓకే, మొబైల్లో. ఆయన ఓ పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటూ, అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పాలి, నాకు పెట్టిన మెసేజ్లో సార్ ఆధారపడకండి, మనం బయటకు వస్తే ప్రజలకు పనిచేద్దామని మెసేజ్ పెట్టారు. ఆయన నిబద్ధత ఏంటో ఇది గమనించే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన పోరాడి కోవిడ్ నుంచి బయటికి రావటం, అలాగే మేము కూడా బయటకు వచ్చాం. మా అబ్బాయి కూడా చాలా సీరియస్ అయింది. అప్పుడు నాకు ఈ ఆక్సిజన్ లేక భీమవరంలో విపరీతం స్ట్రగుల్ పడుతున్నారు, ఆక్సిజన్ సప్లై లేదు. అవును, అప్పుడు బాగా ఇబ్బంది అయిపోయింది ఆక్సిజన్. సో నేను అసలు లోకల్ గవర్నమెంట్లో కానీ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళినా సమానం చెప్పలేదు. సడన్గా చిరంజీవి గారు డిక్లేర్ చేశారు ఆక్సిజన్ బ్యాంక్స్ పెడతారని. అవును, చేసేటప్పటికి వెంటనే నాకు స్ట్రైక్ అయ్యి లోకల్గా ఉన్న చిరంజీవి పార్టీకి చిరంజీవి ఫ్యాన్స్ సంబంధించిన నాయకులు, అక్కడ ఉండవల్లి రమేష్ గారిని కొంత బంధుమిత్రంతో స్వామినాయుడు గారు, ఆయన ఈ బ్లడ్ బ్యాంకు ఈ చిరంజీవి ఫ్యాన్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన్ని కలిశాను. కలవటం ఫోన్ చేశా, సార్ నాకు ఇలా ఉందంటే వెంటనే చిరంజీవి గారు కనెక్ట్ చేసి అడిగారు. అడిగితే ఇమీడియట్గా ఆ రోజున 5 లక్షలు నేను బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేశాను ఈ ఆక్సిజన్ సిలిండర్ల కోసం. ఆయన ఇమీడియట్గా స్పందించి భీమవరంలో పెట్టారు. అది క్యాంపస్ పెట్టేసి నేను ఆ కోవిడ్లో రన్ చేశాను. చాలామంది ప్రాణాల నుంచి బయట రావడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారు ఇది కొంచెం బయటపడ్డాక నన్ను మా మిస్సెస్ని ఇంటికి పిలిచి ఒక 40 నిమిషాలు సుదీర్ఘంగా మాట్లాడారు ఫస్ట్ అటెంప్ట్లో. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది మనోభావాలు, ఆయన ఒక ఆలోచన ఏంటి, మనిషి యొక్క విధానం ఏంటి, అట్లాగే ఆయన ప్రజారాజ్యం ఓటమిలో ఆయన తీసుకునేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన, ఎందుకంటే జనసేన పార్టీలో నేను పనిచేశాను. సో ఆయన కూడా చూశాను, ఆయన తక్కువ టైంలో ఆయన కష్టం, ఆయన అప్పుడే మా కళ్ళ ముందే గతంలో ఆయన సినిమా యాక్ట్ చేసిన డైరెక్టర్లు కూడా పిల్లల ఎడ్యుకేషన్ గురించి మా కళ్ళ ముందే 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. ఆయన చాలా కార్యక్రమాలు చేస్తుంటారు కానీ ఇది బయట చెప్పుకునే పరిస్థితి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో, ఆయన అంతే. అప్పుడే నేను మా మిస్సెస్ కూడా చాలా ఆశ్చర్యపోయాం. మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన? కళ్ళ ముందు జరిగిన సంఘటన. నెక్స్ట్ ఆయన ఇంకోటి చెప్పింది ఏంటంటే, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మనం చేయవలసిన బాధ్యత ఉంది, మనకి ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, అంతేగాని దీన్ని మనం పట్టుకెళ్ళేది ఏం లేదని చెప్పారు. చిమ్మే కొలను ఓర్తనే ఉంటుందనే సామెత. అట్లాగే ఆయన కష్టాన్ని కానీ అన్నీ కూడా, అలాగే రామ్ చరణ్, మరి రామ్ చరణ్ భార్య ఉపాసన గారు, ఆయన అదృష్టం ఏంటంటే ఇలాగా కొడుకు కూడా ఆ స్థాయికి రావటం. మరి ఉపాసన గారు కూడా మరి ఇవాళ అపోలో హాస్పిటల్ పిఠాపురంలో కట్టి, ఇవన్నీ కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా నెగిటివ్ పాజిటివ్ ఉంటుందండి. అవును సార్, అవును. ఇప్పుడు నా ఇంట్లో నేనే హ్యాపీగా ఉంటానంటే ఎవరింట్లో వాళ్ళకి ఎప్పుడూ సంఘర్షణ ఉంటానే ఉంటుంది ఖచ్చితంగా. మరి అంత ఇంటికి పెద్ద కొడుకు ఉండి మరి చిరంజీవి అంత ఫ్యామిలీని అంటిపెట్టుకుని, మరి అలాగే అల్లు రామలింగయ్య గారు అమ్మాయిని చేసుకుని సురేఖ్ గారిని, ఒక పక్కన మరి ఆయన అల్లు అర్జున్ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా వీళ్ళందరూ సినీ రంగంలోనే కదా మరి అభివృద్ధి చెందింది. నువ్వా నేననే కాదు, ప్రతిభ అనేది నాకు తెలిసి చిరంజీవి గారే, పవన్ కళ్యాణే, నాగబాబు గారు, అలాగే ఇప్పుడు బన్నీ కానీ. అయితే ప్రతిభ అనేది తండ్రిని బట్టి రావాలంటే రాదు, వాళ్ళకి స్వతహా యాక్ట్ చేయగల దమ్ము ధైర్యం ఉండాలి, అది ఆదరించే ప్రజలు కూడా ఉండాలి, ప్రేక్షకులు. అలా సక్సెస్ అయ్యారు, ఎవరికాళ్ళు సక్సెస్ అయ్యారు, వెళ్తున్నారు. చూసాం, ఒక తరం చూసాం, ఎన్టీ రామారావు గారిని చూసాం, నాగేశ్వర గారిని చూసాం, కృష్ణ గారిని చూసాం, శోభనబాబు గారిని చూసాం. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఈ తరం, నెక్స్ట్ తరం. ఇంకో తరానికి వచ్చితే ఎవడికి రకరకాలుగా మారిపోద్ది, వ్యవస్థలు మారిపోయినాయి, టెక్నికల్గా ఈ ఆస్పెక్ట్స్ మారిపోయినాయి. ఏదైనా ప్రజలకి పూర్వం నాటకాలు ఎలాగా, సంగీత కచేరీలు ఎలాగో ఈ సినిమా రంగం అనేది ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ జనరేషన్ కావాల్సినట్టుగా తయారు చేసుకుంటారు, ఎదరికెళ్తూ ఉంటారు. సో సూర్యారావు గారి సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకి ఖర్చు పెడతానని అనుకోవచ్చా సార్? నేను సుమారుగా 10-12 గ్రామాలకి స్కూల్స్ విషయంలో కానీ, అలాగే మొక్కలు నాటే విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అంతా కూడా నేను అలా ఖర్చు పెడతాను. నా 2% నా ప్రాఫిట్లోది సంవత్సరానికి ఒక 30 లక్షలు 40 లక్షలు ప్రత్యేకంగా దీని కింద ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎక్కడ ఆపదంటే అది చేయడానికి నా వంతు, నా కృషి అయితే ఉంటుంది. ముందు ఏంటంటే
ఓ భరోసా అయితే నేను ఇవ్వగలను. నా సిఎస్ఆర్ ఫండ్స్ గ్రామాల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఈ ఏదైతే ప్రవేశపెడుతున్నారో ప్రజల నుంచి 50% నేను కాంట్రిబ్యూషన్ తోటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక బాధ్యత వస్తుంది. ఒక ప్లాన్ మీద నెక్స్ట్ గోయింగ్ ఆన్ అది వర్కౌట్ చేస్తున్నానండి. సిఎస్ఆర్ ఏదైనా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకపోతే ఏదైనా ఊరికి సంబంధించిన అవసరాలకి వాళ్ళు ₹1,00,000 పెడితే నేను ₹1,00,000 ఇచ్చేలాగా ఇంకా ప్లానింగ్. ఎందుకంటే భాగస్వామ్యం చేయాలనేది ముఖ్యం. ఎందుకంటే మనం ఏదో చెట్లు నాటుతాం, చెట్లు పెంచడం. చెట్లు నాటేమన్నా పేరు కానీ చెట్టు పెంచాలి కదా, పెంచడం ఇంపార్టెంట్ కదా సార్. అది అలాంటి ప్రోగ్రాము నేను ఆల్రెడీ 1,00,000 మొక్కలు నాటాలని ప్రయోగం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎన్ని నాటారు సార్? అదే చెప్తున్నాను, పూర్తిగా దాన్ని అధిగమించడానికి వనరులు అంటే ఏంటి, డబ్బు కాదు, మనుషులు ఖచ్చితంగా. చెట్టును పెంచే వ్యక్తులు కావాలి, దాన్ని ప్రేమించే వ్యక్తులు కావాలి, ప్రేమించే వ్యక్తి కావాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఆయన తీసుకున్న మినిస్ట్రీ కూడా ఈ పొల్యూషన్ సంబంధించి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన ఆల్రెడీ సూర్యమిత్ర నుంచి కానీ నేను క్రియేట్ చేశాను ఆల్రెడీ. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి కూడా వస్తే జాయింట్గా ఏదైనా చేసే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉంది. మరి మీరు ఇలాంటి మీడియా వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటే మీ ప్రైమ్ 9 టీవీ ఛానల్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు మనం ఎప్పుడు కూడా నా సిద్ధాంతం మన కళ్ళతో చూడగలిగినంత లెక్క, మన చెవులతో వినగలిగినంత లెక్క మనం ఆచరించడం అనేది ముఖ్యం. ఎవరో చెప్పిందో మనం చూడని దాని గురించి మాట్లాడడం అనేది నాకు ఇష్టం లేదు. నాకు పూర్తిగా నా మనసుకు నచ్చి చేయాలనుకుంటే మాత్రం 100% నేను ఎవరికి భయపడకుండా చేయగలను. నా సిద్ధాంతం అది. దాని మీద ఖచ్చితమైన దృష్టి నాకు ఉంది. సిఎస్ఆర్ మీద చేయాలని ఆలోచన ఉంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన గ్రామాలు అవుతున్నాయి భీమవరం నియోజకవర్గంలో ఉన్న భీమవరం నియోజకవర్గంలో ఉన్నాయి. అదే కాకుండా మాకు రైతులు ఇంకా కనెక్టెడ్ విలేజెస్లో బయట నుంచి రాష్ట్రం అంతా కూడా ఉంటారు. సో అది ఇంకా అక్కడికి ఎక్స్పాండ్ చేయలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక భీమవరం చుట్టుపక్కలే చేస్తున్నాం. అదంతా చేయాలంటే మాకు మధ్యలో ఏజెంట్లు ఉంటారు, రైతులు ఉంటారు, వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలండి. మనకి రైతులు చెరువులు చేస్తున్నారు, ఆ వాటర్ అంతా కాళ్ళలో వదులుతున్నారు. అలాగే మేము ఫ్యాక్టరీలు తిప్పుతున్నాం, మేము కూడా శుద్ధి చేసిన నీళ్లు కాళ్ళలో చెరువు పొలాల్లో వదులుతున్నాం. ఇవన్నీ కూడా మనం కాంపెన్సేట్ చేయాలంటే మనం చెట్లు నాటాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు రైతు నేను రైలు పండించడం వరకే నా వంతు అనుకుని, లేదు ఏజెంట్ నేను మీడియేట్ చేయడం నా వంతు అనుకుని ఎక్స్పోర్ట్ చేయడం అనుకుంటాం వల్ల ఏం సక్సెస్గా ఏమి వెళ్దాం. ఎంతో కొంత 1%, 1/2%, 1/4% సంపాదించే రూపాయలు 10 పైసలు అన్నా మన 10 పైసలు ఒక కేజీకి 10 పైసలు పెట్టి చేయటం అనేది చాలా ముఖ్యం. 2, ఏదైతే విదేశాల్లో ఉన్న యువత ఈ సిఎస్ఆర్లో కాంట్రిబ్యూషన్ చాలామంది డబ్బు విపరీతంగా ఉంది అమెరికా, యూరప్ దేశాల్లో. వాళ్ళ తల్లిదండ్రులు ఏమి కొంటారు, ఎవరికి మంచి సంస్థ ద్వారా ఖర్చు పెడితే ఎవరికి ఇచ్చినా ఇది సరిగ్గా యూటిలైజ్ అవుతుందో లేదు తెలియదు. దానికోసం అని చెప్పి డాక్టర్ ఐఎస్ఆర్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టాను. సో ఆ ట్రస్ట్ ద్వారా అప్పుడు అలాంటి ఫండ్స్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్ చేసి అది కూడా స్పాన్సరింగ్ టైప్లో చేయాలని ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, రిటైర్ అయిపోయి ఉంటారు, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే కొడుకో కూతురు అమెరికాలో ఉంటారు. సో డబ్బులు ఉన్నాయి, సేవ చేయాలనుకుంటే అమెరికా నుంచి ఇక్కడ చేయలేరు కదా. సో తల్లిదండ్రులు అలాంటి స్కీమ్ కూడా ఈ ట్రస్ట్లో పెట్టాం. చూడాలి, చేయడానికి ఏముందండి, చాలా చేయాలి, చేయగలిగినంత చేయటం బెటర్ కదా. సో చేయగలిగినంత వరకు చేసుకుంటూ వెళ్తారు సేవా కార్యక్రమాలు. అవును. ధన్యవాదాలు సూర్యారావు గారు. థ్యాంక్ యూ అండి. ప్రైమ్ 9 యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులు ఈ యొక్క ప్రైమ్ 9 చూసిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సార్. మరిది చూశారు కదా, రానున్న రోజుల్లో జనసేన అధినేతకి అవసరం అయితే తాను ఖచ్చితంగా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తానని చెప్పేసి అంటున్నారు ఇర్రింకి సూర్యారావు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.